audio jungle. వెయ్యి ఇండ్లు పూర్తిగా పోయినాయి. పాక్షికంగా 26,000 ఇండ్లు కూలిపోయినట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఒక 7,50,000 మంది ఒక 5,645 సహాయ శిబిరాల్లో ఉంటున్నారని, అనేక బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. అదే సమయంలో నష్టం కూడా బాగా జరిగింది. రోడ్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా 3,211 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మామూలు కంటే 83.59% ఎక్కువ. దగ్గర 20,000 కోట్ల రూపాయల నష్టం ఉందని, ఇంకా కరెంటు కూడా మొత్తం ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. అదే మరి ఆహార ధాన్యాలు, ఇంధన కొరత, మందుల కొరత ఇలాంటివన్నీ ఉన్నాయని అక్కడ కొంతమంది మత్స్యకారులు ముందుకొచ్చి చాలామందిని కాపాడారు. ఒక 4,660 పడవల్లో ఒక 1,200 మంది కాపాడారని, సేవ్ చేశారని లైఫ్స్. అదే మరిగా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా గట్టిగా పనిచేస్తున్న వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఇవన్నీ కూడా ఎందుకంటే ఓసారి ఇలాంటివన్నీ కూడా ఊహించని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలు జరిగినప్పుడు ఈ సంఘటనని ఏ విధంగా వర్కౌట్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవన్నీ అందరూ కూడా దేశంలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ మిగిలిన అందరూ కూడా వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక జాతీయ విపత్తు కింద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు. ఒక మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ స్పందించవలసిన అవసరం ఉంది. అది గవర్నమెంట్స్ కానీ, ప్రజలు కానీ, ఎన్జిఓస్ కానీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరం కూడా స్పందించవలసిన సమయం ఇది. ఇది ఒక సేవా భావంతో, ఒక స్ఫూర్తిదాయకంగా అందరూ కూడా కదలాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి స్ఫూర్తిని అందరూ కూడా ఇవ్వాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నా. కేరళకు అన్యాయం జరిగినప్పుడు, కేరళలో ఇబ్బంది కలిగినప్పుడు దేశమంతా వాళ్ళకి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా కేరళతో మనం అందరం ఉన్నాము అనే ఇంప్రెషన్ ఇవ్వాలి. దేశంలో ఎక్కడ జరిగినా ఈ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పటికే నేను ఒక 10 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశాను. ఇంకొక 12 బోట్లు కూడా పంపించాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పంపించాం. నేను 2 సార్లు అక్కడుండే చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడాను. వారి యొక్క ఇబ్బందులు, ఆ సమస్యలను కనుక్కొని ఏమేం కావాలని అడిగాను. వారు కూడా ఈరోజు మొన్న ఒకసారి మాట్లాడాను, ఈరోజు కూడా ఒకసారి మాట్లాడినప్పుడు వారు చెప్పింది కొంత రైస్ కూడా కావాలని చెప్పి కోరారు. అదే మరికే మిగిలింది కొంత క్యాష్ కూడా పంపిస్తే మేము ఫ్లెక్సిబిలిటీతో ఎట్లా వాడుకుంటామని చెప్పారు. ఈరోజు మన రాష్ట్రంలో చాలామంది ఉదారంగా ముందుకొచ్చి చాలా ఒక మాటలో చెప్పాలంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ముగ్గురు కూడా 1 డే శాలరీస్ ఇస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. అదే మాదిరిగా ఈరోజు ఏపీ ఎన్జిఓలు, అన్ని అసోసియేషన్లు కలిపి, సెక్రటరియట్ ఎన్జిఓస్ అందరూ కలిపి ఒక 22-24 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే ఏపీ జేఏసీ ఆఫ్ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ వీళ్ళు 4,10,000 మంది ఉద్యోగులు, 4 లక్షల మంది పెన్షనర్లు, దాదాపు 24 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వీళ్ళలో డీటెయిల్స్ చూస్తే క్లాస్ 4 మరియు 3rd క్యాడర్ ఎంప్లాయీస్ కూడా తలా 200 రూపాయలు, ఎన్జిఓ క్యాడరు మరియు ఫస్ట్ లెవెల్ గెజిట్ ఉద్యోగులు 300 రూపాయలు, ఫస్ట్ లెవెల్ గెజిట్ కంటే పైన ఉండేవాళ్ళు ఒక 500 రూపాయలు ఇస్తున్నారు. పెన్షనర్స్ తలా 200 రూపాయలు, 4 లక్షల మంది 8 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. సెక్రటరియట్లో ఉండే వాళ్ళంతా క్లాస్ 4 మరియు క్లాస్ 3 ఉద్యోగులు 500 రూపాయల చొప్పున, టీసీఏ
ఏఎస్ఓ స్టెనోగ్రాఫర్లు నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అంతా ఒక 1000 రూపాయలు, ఎస్ఓ పిఎస్ మరియు ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ క్యాడర్ అంతా 500 రూపాయలు, ఏఎస్ డిఎస్ జేఎస్ అడిషనల్ సెక్రటరీ క్యాడర్ 2000 రూపాయలు చొప్పున మొత్తం 1500 మంది కలిసి ఒక 25 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. అదే మరిగా పోలీస్ ఆఫీసర్స్ అంతా కలిసి ఒక 7 కోట్ల రూపాయలు వారు కూడా ముందుకొచ్చి వారు కూడా వన్ డే ఇది శాలరీ ఇస్తున్నారు. ఏపీ పోలీస్ అసోసియేషన్ మొత్తం ఆల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి దగ్గర ఒక ఇదే మీరు ఒకసారి చూస్తే 24 ప్లస్ ఒక 7 31 కోట్ల రూపాయలు ఇది వస్తుంది. ఇది కాకుండా కొంతమంది ఇక్కడ పార్టీ పరంగా మీరు చూసినప్పుడు ఎంపీలందరూ ఎమ్మెల్యే లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.